ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. గత రాత్రంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి దేవా ఉదయకాల సమయం నూతనమైనటువంటి నీ కృపా వాత్సల్యతను మా ఎడల పుట్టించి దేవా మీరు మాకు ఈ దినాన్ని దానముగా అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ లైవ్లో పాలుపంపులు పొంది దేవా నీ సన్నిధిలో వారు ఎదురు చూస్తున్నారో వారిని నిశ్చయముగా దీవించండి, ఆశీర్వదించండి. దేవా ఈ సమయమందు ఆత్మతో సత్యముతో నీ నామాన్ని ఘనపరిచేటువంటి కృపను మీరు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా ఇంకా అనేక మంది కూడా జాయిన్ అయ్యి వీక్షించి దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. ఈ సమయమంతయు ఈ దినమంతయు నీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి అందరూ కలిసి దేవునామాన్ని స్తుతిస్తామండి. దేవుణ్ణి కలిసి మనం ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. We worship you, Lord. మరణమే నన్ను ఆవరించగా దేవా నీ వాక్యము నాతో నిలిచి ఉండి నన్ను ధైర్యపరిచి నీవు నన్ను చూడగా శత్రువే సిగ్గుపడెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. పాడదాం. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. Yes, Lord. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవా నా విశ్వాసము శోధించబడినప్పుడు నీ కృప నాతో నిలిచి ఉందయ్యా. నీ కృప నన్ను చూసింది. ఎల్రోహి నీవు నన్ను చూడగా శత్రువు ప్రణాళిక ఆగిపోయి. ఓ హల్లెలూయా. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ
వాడువు నీవే. యేసయ్యా. ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరివై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. సంగమంతా నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. చేతులు పైకెత్తి దేవా. ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ముఖ కాంతియే దేవా నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే దేవా నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. యేసయ్యా. ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా హల్లెలూయా. ఇంతవరకు దేవాతి దేవుని ఆరాధించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని స్తుతించి ఆయన సన్నిధిని మనం అందరము అనుభవించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి కృప కొరకై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 7వ మాసము మంగళవారం 8వ తారీఖు ఉదయకాల సమయం ఈ విధంగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానండి. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడా, పాత్రుడా, నీకు స్తోత్రం. నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా నీ కృప మా అందరికీ దయచేయమని ప్రత్యేకించి నేను ప్రభు నాకు అనుగ్రహించండి. దేవా, చెప్తూ ఉండగా దేవా నీకు స్తోత్రం. నాలో నుండి వచ్చు ప్రతి మాట నీ దేవుడికి సహాయం దయచేయండి. నీ వాక్యము 2 అంచులు గల ఖడ్గము వంటిది. దేవాది నాకును వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో పనిచేయలాగిన మీరే నీ సహాయంలో కోరుతూ పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, దైవజనులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వీక్షించుచున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి.
దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమయా చాప్టర్ 8 verse 10. డు నాట్ గ్రీవ్, ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. మీరు దుఃఖపడకండి, యెహోవా యందలి ఆనందము మీకు బలాన్ని కలుగు చేస్తుంది, మీరు బలం పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ మాటలు కాస్త పూర్తిగా మనం ఆ వచనాన్ని చదివినట్లయితే ఈ విధంగా ఉంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో, మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమయో సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఈరోజు మన ధ్యానాంశము ప్రభు యొక్క ఆనందము, యెహోవా యందలి ఆనందము, ద జాయ్ ఆఫ్ ద లార్డ్. చూడండి, దేవుని అందలి ఆనందము మనకి బలాన్ని అనుగ్రహిస్తుంది. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా గురించి మనం ఆలోచన చేస్తే, నెహెమ్యా చాలా గొప్ప స్థానంలో పని చేస్తూ ఉన్నాడు. పర్షియా దేశపు రాజు దగ్గర గిన్నె అందించే పనిని నెహెమ్యా చేస్తున్నాడు. చాలా ఉన్నతమైనటువంటి అధికారంలో, ఒక స్థానములో, చక్కటి సెక్యూరిటీ ఉన్నటువంటి జాబ్ నెహెమ్యా చేస్తూ ఉన్నాడు. కానీ తన పితరుల సమాధులు ఉన్నటువంటి స్థలము ఏ విధంగా ఉంది, తన యెరూషలేము పట్టణం ఎలాగుందో అని కనుక్కొని తెలుసుకున్నప్పుడు, ప్రాకారపు గోడలు ఏమీ లేవు. బబులోను సంబంధించినటువంటి వారు, కల్దీయులు, వీరందరూ కూడా యెరూషలేము పట్టణాన్ని చిన్నాభిన్నం చేసేశారు. ప్రాకారపు గోడలు సరిగ్గా లేవు, అవి తిరిగి పునర్నిర్మించాలి, ఆ యొక్క అవసరత ఉంది అని తెలుసుకున్నప్పుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉపవాసంతో ప్రార్థన చేసి దేవుడు నెహెమ్యాను లేవనెత్తాడు. లేవనెత్తి అన్ని కావలసినవన్నీ కూడా సమకూర్చుకొని యెరూషలేములో ఈ కూలిపోయినటువంటి ప్రాకారపు గోడలను నిర్మించడానికి నెహెమ్యా తిరిగి వచ్చాడు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయానికల్లా మనం చూస్తే ఈ ప్రాకారపు గోడలన్నీ కూడా వారు కట్టి నిర్మించడం పూర్తి చేసుకున్నారు. అలాగే ఈ యొక్క గొప్ప కార్యము అందరూ కలిసి వచ్చి పనిచేయడాన్ని బట్టి 52 రోజులు పూర్తయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కేవలం ప్రాకారపు గోడలు నిర్మించుకున్నారు మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధిలో వారు ఆత్మీయమైనటువంటి విషయంలో కూడా వారిని నిర్మించుకుంటూ ఉన్నారు. ఇక్కడ నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వారు, ఎజ్రా ఏం చేస్తున్నాడంటే, యాజకుడు వారందరికీ కూడా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులను, మోషే ధర్మశాస్త్రమును వారు చదువుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 8వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించుచు, లేవీయులకు మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. చూడండి, వారు దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రమును ఎప్పుడైతే వారు వింటూ ఉన్నారో, వారు వింటూ ఉండగా వారు ఏడవడం మొదలుపెట్టారు. వారు దుఃఖపడుతున్నారు. ఇక్కడ గమనించండి, వారు ఎందుకు దుఃఖపడుతున్నారు, వారు ఎందుకు ఏడ్చుచున్నారు అనంటే, వారికి అర్థమైంది. దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు వారు దేవుని నుండి ఎంత దూరంగా వెళ్ళిపోయారో, ఎంత భయంకరమైనటువంటి పాపంలో వారు జీవిస్తున్నారనేటువంటి సంగతులు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు అర్థమై వారు ఏడవడం మొదలుపెట్టారు. ఎంతగానో వారు ఏడ్స్తూ, వారు దుఃఖపడుతూ ఉండగా నెహెమ్యా చూస్తున్నాం, ఎజ్రాను ఉన్నాడు, తర్వాత అక్కడ ఉన్నటువంటి లేవీలు కూడా అందరికీ అర్థమయ్యే విధంలో వారు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా దేవుని యొక్క మాటలు అర్థమై వారు దుఃఖపడుతూ ఉంటే, మీరు దుఃఖపడకండి, దేవుడి దినం ఇది, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, మీరు ఉత్సహించండి, ఆయన యందు బలం తెచ్చుకోండి అని చెప్తున్నట్లు మనం చూస్తాం. అది మాత్రమే కాక వారందరూ వీరితోటి ఏమంటున్నారంటే, మీరు వెళ్ళి మంచి ఆహారాన్ని తినండి, తీపి పానీయములు మీరు పుచ్చుకోండి, ఎవరైతే ఏమీ సిద్ధం చేసుకోలేదో వారికి మీరు ఏం చేయండి అంటే పంచిపెట్టండి, మీరు మాత్రం దుఃఖపడకండి, ఎందుకంటే ఇది ప్రభువు ఆనందం మీకు బలముగా మారుతుంది అని చెప్తున్నట్లు మనం చూస్తాం. ఈరోజు మన ధ్యానాంశంలో యెహోవా యందలి ఆనందము ఎక్కడుంటుంది అని మనం ఆలోచన చేస్తే, మొదటి మాట
జాయ్ ఈజ్ రూటెడ్ ఇన్ సాల్వేషన్. ఆనందము రక్షణలో పాతుకొని ఉందండి. చూడండి, ఆనందము ఎవరికి ఉంటుంది? ఎవరైతే అన్నీ కలిగి ఉంటారో వారికి ఆనందం ఉంటుందా? ఏమో. కానీ ఒక విషయం చెప్పనివ్వండి, ఏమీ లేకపోయినా రక్షణ ఉంటే దేవుని యందు ఎంతగానో సంతోషము, ఆనందం ఆ వ్యక్తికి ఉంటుంది. ఒకవేళ అన్నీ ఉన్నా రక్షణ లేకపోతే ఏమీ లేనట్లే. దావీదు మహారాజు దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా పాపం చేసి, అయ్యో నేను పాపం చేశానని ఎప్పుడైతే ప్రవక్త అయిన నాతాను వచ్చి దావీదుతో ఈ విధంగా చెప్పాడో, వెంటనే దావీదు తాను పశ్చాత్తాపడుతూ దేవా నన్ను క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ 51వ కీర్తనలో దేవా నాకు శుద్ధ హృదయం కలుగుజేయి అని అడుగుతున్నటువంటి దావీదు ఏమనంటాడంటే, కీర్తనలు 51వ కీర్తన 12వ వచనంలో, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగుజేసి నన్ను దృఢపరచుము. రిస్టోర్ టు మీ ద జాయ్ ఆఫ్ యువర్ సాల్వేషన్ అండ్ అప్హోల్డ్ మీ బై యువర్ జనరస్ స్పిరిట్. రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించుము. దేవునికి వ్యతిరేకంగా, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతే ఈ రక్షణ ఆనందంలో మనము ఆనందించలేం. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ ద్వారా మనము దృఢపరచబడలేం. కాబట్టి దేవుడే మనకు రక్షణ అయి ఉన్నాడు. ఆ రక్షణను కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గొప్ప ఆనందం ఉంటుంది. చూడండి, దేవుడు రక్షించడానికి సమర్థుడు. యెహోవా ఆయన విమోచించడానికి సమర్థుడు. ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తే మనము సంతోషంగా దేవుని సన్నిధిలో పాటలు పాడతాం, ఆయన సన్నిధిలో ఆనందిస్తాము, నిత్య ఆనందాన్ని మనం స్వతంత్రించుకుంటాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు, వారి తల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. హల్లెలూయా. చూడండి, యెహోవా విమోచించిన వారు, యెహోవా ఎవరికైతే రక్షణను కలుగజేస్తాడో వారందరూ కూడా పాటలు పాడుచు దేవుని సన్నిధికి, సియోనుకు వారు తిరిగి వస్తారు అని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు గనక మనల్ని రక్షిస్తే మనం ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతిస్తాం, ఎప్పుడు కూడా మనం ఆయన్ని ఆరాధన చేస్తాం. వారి తల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారై దేవుని సన్నిధికి వారు వస్తారు. దుఃఖము కానీ నిట్టూర్పు కానీ ఎగిరిపోతాయి, పారిపోతాయి అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయండి. మన ఆనందము రక్షణలో పాతుకొని ఉంది. మనం రక్షించబడ్డామా? ఏ పరిస్థితి అయినా పర్లేదు, సంతోషంగా దేవుని స్తుతించవచ్చు, దేవుని ఘనపరచొచ్చు, కొత్త గీతములు పాడొచ్చు, దేవునామాన్ని స్తుతిస్తూ దేవునామాన్ని ఘనపరుస్తూ, అలాగా ఆనంద సంతోషములతో నిత్య ఆనందము మన జీవితములో కలిగి ఉండి మనము ముందుకు సాగుతుంటే అక్కడ దుఃఖము కానీ నిట్టూర్పు కానీ ఎగిరిపోతాయి. దుఃఖించకండి, డు నాట్ గ్రీవ్. ఎందుకు దుఃఖించకండి? ఒప్పుకోవాలనేది మంచిదే, పశ్చాత్తాపడడం మంచిది. కృప ఏం చేస్తుందంటే మనము పశ్చాత్తాపడేటట్లుగా చేస్తుంది. కేవలం దుఃఖపడితే లాభం లేదు. అయ్యో నేను తప్పు చేశాను అని బాధపడి కూర్చోవడం బట్టి లాభం లేదు. కానీ ఆ దుఃఖము మనల్ని ఎక్కడికి నడిపించాలి? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడేటట్లుగా నడిపించాలి. ఎప్పుడైతే ఈ విధంగా దేవుని కృప మనల్ని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తూ ఉందో మనం సరిచేసుకొని, దేవా నిజముగా నీ సన్నిధిలో నేను నీ కొరకు జీవించడానికి సహాయం దయచేయండి, నా జీవితంలో ఉన్నటువంటి ఈ మలినాన్ని తొలగించండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. గాడ్ పర్పస్ వాజ్ నాట్ టు క్రష్ దెమ్ విత్ గిల్ట్. ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వీరు ధ్యానిస్తూ, వీరు చదువుతుండగా ప్రతి ఒక్కరు వింటూ ఉంటే దేవుని యొక్క ఉద్దేశం ఇది కాదు. వారిని గొప్ప అపరాధ భావంతో వారిని అణిచివేయాలి, వారిని చూడండి మీరు ఎంత తప్పు చేశారో అని చెప్పి వారిని బాగా ఈ గిల్ట్లోకి తోసేయాలనేటువంటి దేవుని చిత్తము కానే కాదు. దేవుడు వారికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో మీరు ఎంత తప్పిపోయారు, మీరు తిరిగి వస్తే నేను మిమ్మల్ని చేర్చుకోవడానికి, మిమ్మల్ని రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కృప సిద్ధంగా ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు చదువుతున్నప్పుడు, దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు, పాస్టర్ గారు నా కోసమే చెప్పారు, నన్నే టార్గెట్ చేశారు, లేకపోతే పలానా వ్యక్తి నేను ఇలాగ ఉంటున్నానని నా గురించి వీరు మాట్లాడుతున్నారు అని అనుకొని బాధపడి మన జీవితాలు సరిచేసుకోకుండా ఉంటే ఏమీ ప్రయోజనము లేదు. వాక్యం అనేది
ప్రభువు మీతోనే మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఎవరైతే వింటున్నారో పరిశుద్ధాత్మ దేవుడు విన్నవారందరితో కూడా మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. గమనించండి, దేవుని యొక్క మాటలు చదువుతుండగా వీరికి గొప్ప దుఃఖంతో వీరు నిండిపోయారు. ఏడవడం ప్రారంభిస్తున్నారు. ఎంతగానో ప్రభు సన్నిధిలో అయ్యా మేము పాపం చేశామని వారు పశ్చాత్తాపడుతున్నారు. దేవుని యొక్క మాటలు ప్రతిరోజు మనం వినడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఈ విధంగా ఎన్నో ఆత్మీయమైనటువంటి సత్యాలు, కొత్త అంశాలతోటి దైవజనులు మనతో నిత్యం మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని వాక్యాలు వింటూ ఉండగా ఎవరైతే నిజముగా వాక్యాన్ని వింటూ ఉన్నారో వారు దీవించబడతారు. వారి జీవితంలో గొప్ప మార్పు మనం చూస్తామండి. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని సరిచేస్తుంది. వాక్యం అనేది అద్దంతో పోల్చబడింది కదా. అద్దం దగ్గరికి ఏ వ్యక్తి అయినా వెళ్తే ఎక్కడ లోపంగా ఉందో వెంటనే సరిచేసుకుంటాడు. అలాగే మనం కూడా వాక్యం అనే అద్దం దగ్గరికి వస్తే దేవుడు మనల్ని నిశ్చయంగా సరిచేస్తూ ఉంటాడు. సరిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సరిచేయబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. అయితే దుఃఖపడకండి అని మాట మనం వింటున్నాం కదా. దుఃఖపడకండి, ఎందుకనంటే మీ ఆనందము ఆయన రక్షణలో పాతుకొని ఉంది. దేవుని ద్వారా రక్షించబడ్డామా? దేని గురించి కూడా మీరు చింతపడాల్సిన అవసరము లేదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. మీరు రక్షించబడితే దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. దేవుడు సన్నిధి ఉందనంటే అక్కడ మీకు నిత్య ఆనందం ఉంటుంది. కీర్తనలు 16వ కీర్తన 11వ వచనంలో చూస్తే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుడు మనకు గొప్ప సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. సంపూర్ణ సంతోషం అని అంటే ఇది లేదు కానీ ఇదే ఉంది కాబట్టి నువ్వు సర్దుకో అనేటువంటి సంతోషం కాదు. ఆయన ఉంటే సంపూర్ణ సంతోషం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రక్షణ పొందితే రక్షింపబడినటువంటి ఒక్క ఆత్మని బట్టి పరలోకములో ఎంతో సంతోషం ఉంది, ఎంతో ఆనందం ఉంది అని మనం వింటూ ఉన్నాం. మనకు తెలుసు. చూడండి, మనం రక్షించబడితే మనం సంతోషంగా ఉండాలి. మన సంతోషము, మన ఆనందం అనేది రక్షణ కారణం కాకుండా మరి ఇంకేదో కారణంగా మనం సంతోషపడుతున్నాము అనంటే అది మంచిది కాదు. ఆ యొక్క సంతోషం అనేది తాత్కాలికంగా ఉంటుంది కానీ నిత్య సంతోషముగా అది మారదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నైనా సరే మీరు చూడండి, మీరు చెప్పండి ఇది చాలా విలువైంది, ప్రశస్తమైంది, లేకపోతే ఇంకా గొప్పది, ఇది అరుదువుగా ఉంది, ఇది చాలా రేరు అని ఏది చూపించినా దాన్ని బట్టి మనం సంతోషపడతాము అని అంటే అవన్నీ కూడా కొంతకాలం ఉంటుంది. చూడండి, మనం ఉంటున్నటువంటి భూమే, ఈ లోకమే కొంచెం కాలం ఉండేది. ఈ లోకము, ఆకాశము, భూమి సమస్తమును గతించిపోతాయి కానీ నా మాట గతించదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్టి మాటను ధ్యానిస్తున్నటువంటి మనము అట్టి మాటను పట్టుకొని దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తూ ఉంటే మన రక్షణ మనకు ఆనందాన్ని అనుగ్రహించాలి. దేవుని యొక్క ఆనందమును పొంది మనము జీవించేటువంటి వారిగా ఉండాలి. ఇక రెండవది, ఆనందం అనేది ఒక ఎంపిక అండి. జాయ్ ఈజ్ ఎ చాయిస్. మనము కావాలంటే దుఃఖపడవచ్చు, లేదా ఏ పరిస్థితిలోనైతే దుఃఖపడుతున్నామో అదే పరిస్థితిలో మనం ఎంపిక చేసుకొని ఆనందంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ విల్ సే రిజాయిస్. ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభునందు, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని భక్తుడు రాస్తున్నాడు, పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఎప్పుడు ఆనందించాలి? ఏమీ బాగు జరగట్లేదు కదా, ఇన్ని కఠినమైన పరిస్థితులు కూడా ఆనందం ఎలా వస్తుంది చెప్పండి, సంతోషం ఎలా వస్తుంది చెప్పండి అని అంటే మొదటి మాటే అండి. మొదటి మాట మనం ఏం విన్నాము? ఆనందము రక్షణలో పాతుకొని ఉంది. మనం రక్షించబడ్డామా? నిశ్చింతగా ఉండి ప్రతి పరిస్థితులు కూడా సంతోషంగా ఉండొచ్చు. ఇంకా చెప్పాలనంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. ఏంటి? శోధనలో పడితే మీరు ఏం చేయండి? మహా ఆనందమని ఎంచుకోండి. శోధన ఉంది, కష్టం ఉంది, పరిస్థితులు సరిగ్గా లేవు, నేను ప్రార్థన చేసిన ప్రార్థనకు జవాబు రావాలి, లేకపోతే ఇంకా ఏదో నా జీవితంలో జరగాలి అని నేను ఎదురు చూస్తున్నాను అని అంటే అది మహా ఆనందం అని ఎంచుకొనడి.
ప్రతి విధమైనటువంటి కాలము రక్షింపబడినటువంటి మనకు అది ఆనందము అని మీరు ఎంచుకోండి. ద జాయ్ ఈజ్ ఎ చాయిస్ దట్ గాడ్ ఈస్ గివింగ్ అస్. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టు మనము ముఖము దిగాలుగా పెట్టుకొని బాధపడవచ్చు. ఏమీ లేకపోయినా సరే ఏదైతే దేవుడు నాకు ఊపిరిచ్చాడో దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అంటే దాని విషయంలో కూడా మనం దేవుని స్తుతించవచ్చు, దేవుని ఘనపరచవచ్చు అండి. ఇక మూడోది మనం చూసినట్లయితే ఆనందం మనల్ని బలపరుస్తుంది. జాయ్ స్ట్రెంగ్థెన్స్ us. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని విశ్వాసులైనటువంటి మీరు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో అలాగే సమాధానముతో మిమ్మును నింపునుగాక. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ద జాయ్ ఈజ్ంట్ బేస్డ్ ఆన్ ఫీలింగ్స్ ఆర్ సర్కమ్స్టాన్సెస్. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి లేకపోతే మనము ఏం ఫీల్ అవుతున్నామో దాన్ని బట్టి మన యొక్క ఆనందము ఆధారపడి ఉండకూడదండి. ఈ లోకంలో చెప్పేటువంటి వారు ఏం చెప్తారంటే హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్. నా యొక్క సంతోషము రోజువారీ జరిగేటువంటి సంగతులను బట్టి, ఒకవేళ మంచి విషయాలు జరిగితే నేను సంతోషిస్తాను, ఏదైనా జరగకూడదు జరిగితే నేను బాధపడతాను. అది అందరూ చెప్పేటువంటి విషయమే. సహజంగా అందరూ అలాగే జీవిస్తారు. కానీ విశ్వాసమైనటువంటి మనము, దేవుని ద్వారా రక్షింపబడినటువంటి మనము వ్యత్యాసంగా ఉండాలి. దేవుని అందలి ఆనందం, దేవుని అందలి సంతోషము అది మనకు బలాన్ని అనుగ్రహిస్తుంది. చూడండి, కష్ట పరిస్థితులు ఉన్నాయి, కానీ ఆ కష్టమైనటువంటి పరిస్థితుల్లో నేను ఆనందంగా ఉండాలి అని మనం ఎంపిక చేసుకుంటే అప్పుడు దేవుని యొక్క బలాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని యొక్క బలాన్ని పొందుకొని ఆ కష్టమైన పరిస్థితుల్లో కూడా సంతోషంగా దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ మనం ముందుకు వెళ్ళిపోతాం. 3 విషయాలు వెంటనే ఇక్కడ చెప్తాను. ఇట్స్ ద డీప్ గ్లాడ్నెస్ దట్ కమ్స్ ఫ్రమ్ నోయింగ్. ఇవి తెలుసుకోవడం బట్టి లోతైన ఆనందాన్ని మనము అనుభవించగలం. మొదటి మాట, మీరు క్షమింపబడ్డారు, యు ఆర్ ఫర్గివెన్. రెండవది, మీరు దేవునికి చెందినవారు, యూ బిలాంగ్ టు గాడ్. మూడవది, ద ఫెయిత్, హీ ఈజ్ ఫెయిత్ఫుల్ టు రెస్టోర్ అండ్ రీబిల్డ్. ఆయన పునరుద్ధరించడానికి అలాగే పునర్నిర్మించడానికి ఆయన నమ్మకమైన వాడు. ఈ 3 విషయాలు మనకు అర్థమైంది అనుకోండి, నిశ్చయంగా వీటిని మనము నమ్ముతూ ఉంటే మనము ఎలా ఉంటామంటే గొప్ప ధైర్యంగా ఉంటాం. నేను క్షమించబడ్డాను, నా దేవుడు నన్ను క్షమించాడు, నేను ఆయన దగ్గర నుండి క్షమాపణ పొందాను. ఇక అపవాది వచ్చి ఎన్ని రకాలుగా నేను ప్రయత్నం చేసి నన్ను పడేయాలని చూసినప్పటికీ నేనేం చెప్తానంటే నా దేవుడు నన్ను క్షమించాడు, కాబట్టి ఇక భయం లేదు. రెండవది, నేను దేవునికి చెందిన వాడిని, ఐ బిలాంగ్ టు గాడ్. దేవుని వాడను, దత్తపుత్రాత్మను కలిగి ఆయనకు కుమారుడిగా కుమార్తెగా చేయబడ్డాను. ఇక నేను ఈ లోక సంబంధిని కాదు. తర్వాత నేను నా యొక్క ప్రభు యొక్క సంబంధిని, నేను ఆయన కుమారును ఆయన కుమార్తెనంటే ఇంకేం కావాలి చెప్పండి. హల్లెలూయా. ఆయన బిడ్డలు ఆయన విడిచిపెడతాడా? ఇదిగో కన్న తల్లి తన బిడ్డలు మరువునేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ మరిచిపోను, మిమ్మల్ని ఎప్పుడు విడవను అని ఇన్ని గొప్ప వాగ్దానాలు చేస్తున్నటువంటి దేవుడు ఆయనకు చెందినటువంటి వారం మనం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇది మనకు గొప్ప ధైర్యాన్ని, గొప్ప బలాన్ని అనుగ్రహిస్తుంది. తర్వాత వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనల్ని నిర్మించడానికి, మనల్ని పునరుద్ధరించడానికి ఆయన నమ్మకమైనటువంటి దేవుడు అని మనకు తెలిస్తే మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడని మనం ఎరిగినప్పుడు ఇక ప్రార్థనకు జవాబు రాకముందే మనం సంతోషిస్తాం, దేవుని సన్నిధిలో ఘనపరుస్తాం, దేవుని సన్నిధిలో ఆయనను కొనియాడుతూ ఉంటాం. ఒక చెక్ రాసి చెక్ మీకు ఇచ్చారు, ఇదిగోండి 10 లక్షల చెక్ అని చెప్పి మీకు ఇస్తే ఆ 10 లక్షల చెక్ ఇంకా మీరు బ్యాంక్లో డిపాజిట్ చేయలేదు. కానీ మీరు ఏమి నమ్ముతారు? ఆ చెక్ మీద ఉన్నటువంటి అమౌంట్ ఇది నాది, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి అని మీరు నమ్ముతారు. నిజంగా వాస్తవంగా ఉన్నాయంటే లేదండి, పేపర్ మీద ఒక చెక్ రూపంలో 10 లక్షలు ఉన్నాయి. కానీ మీకు అది ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఇదిగో ఈ చెక్ నేను బ్యాంకులో డిపాజిట్ చేస్తే నాకు 10 లక్షలు నా బ్యాంకులో ఉన్నట్టు అని మీరు నమ్ముతున్నారు కదా. అలాగే దేవుని సన్నిధిలో ఆయన నమ్మదగిన దేవుడు. చెక్కులు బౌన్స్ అవ్వచ్చేమో,
కానీ ఆయన మాట మాత్రం బౌన్స్ అయ్యే ఛాన్స్ లేదండి. కాబట్టి ఇలాగ మనం దేవుని సన్నిధిలో నమ్మకం ఉంచితే దేవుని అందలి ఆనందం మనకు బలాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈరోజు ఏమైనా కష్టమైన పరిస్థితి ఉందా? అయినా పర్లేదు, సంతోషించండి. అయినా పర్లేదు, దేవుని సన్నిధిలో ఆనందించండి. ఆనందము దేవుడు మీకు గొప్ప బలముగా మారుస్తాడు. ఆ బలము ఎలాంటిదనంటే దేవుని ఆనందం మనకు సహించడానికి, తర్వాత విధేయత చూపడానికి మరియు ధైర్యంగా జీవించడానికి శక్తిని అనుగ్రహిస్తుంది. ఏదైనా కష్టం ఉందా? అది సహించేటువంటి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సహించడం మాత్రమే కాదు, దేవుడు చెప్పిన మాటకు వెంటనే ఇది కాదు ఇది అని అంటే వెంటనే విధేయత చూపించడానికి కూడా దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనము ధైర్యముగా జీవించడానికి, ధైర్యముగా ముందుకు సాగడానికి దేవాతి దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడనమాట. ఈరోజు మనము ఈ మాటలు వినడానికి దేవుడు ఇస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు. మీరు ఓటమిని గనక ఎదుర్కొంటే ఒక అపరాధమైనటువంటి భావంలోనికి నెట్టివేస్తుంది. వాట్ హ్యాపన్స్ ఈస్ మే బీ యూ ఫీల్ గిల్టీ ఆర్ ఓవర్వెల్మ్డ్ బై యువర్ ఫెయిల్యూర్స్. మీరు అరే నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అనేటువంటి ఒక గొప్ప అపరాధ భావంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలాగా దుఃఖపడుతూ మీరు అక్కడే ఆగిపోకూడదు. మీరు దుఃఖించకండి, దుఃఖంలో మీరు చిక్కుకొనకండి. చాలామంది ద ప్యాటర్న్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ 2 days గుడ్ డేస్, డెఫినెట్లీ ద థర్డ్ డే ఇట్ విల్ నాట్ బి గుడ్, యూ విల్ ఫీల్ బ్యాడ్. మామూలుగా 2 రోజులు సంతోషంగా ఉన్నాం అనుకోండి, 3వ రోజు 2 రోజులు సంతోషంగా ఉన్నాం, 3వ రోజు ఏమవుతుందో అనేటువంటి భయం. అలాగే ఎప్పుడన్నా విన్నారా మీరు ఇది? చాలా ఎక్కువ నవ్వుతున్నావు, జాగ్రత్త, ఎక్కువ నవ్వకు, మళ్ళీ నువ్వు ఏడుస్తావు అని అంటారు. మనుషులు రకరకాలుగా చెప్తారు. కానీ నేనేమంటున్నానంటే మీరు దుఃఖములో మీరు చిక్కుకొని ఉండకండి, దుఃఖపడకండి. మీరు రక్షణ పొందినటువంటి బిడ్డలు, మీరు దేవుని అందలి సంతోషంగా మీరు ముందుకు సాగండి. గాడ్ ఆఫర్స్ జాయ్ అండ్ స్ట్రెంగ్త్ ఫర్ యూ టు గ్రో, సర్వ్ అండ్ వర్షిప్. దేవుడు మిమ్మల్ని ఎదిగించడానికి, మీరు ఎదిగేటట్లుగా, మీరు దేవుని సన్నిధిలో సేవించడానికి, మీరు దేవుని ఆరాధించడానికి దేవుడే మీకు ఆనందాన్ని, బలాన్ని చేకూరుస్తున్నాడు. అలాగే దేవునిలో ఆనందం అంటే మీ సమస్యలను విస్మరించడం అని కాదు. దేవుని సన్నిధిలో దేవుడు మీకు ఆనందాన్ని కలుగు చేస్తాడు అని అన్నప్పుడు నాకేం సమస్యలు లేవు, ఇది నేను పట్టించుకోవాల్సిన పని లేదు, ఈ సమస్యలన్నీ కూడా నేను విస్మరిస్తున్నాను అని కాదు. ఈ సమస్యలన్నింటిలో కూడా అది వాటి ద్వారా ఆయన విశ్వాస సమస్యలను విస్మరించడం కాదు. కానీ ఈ సమస్యలన్నిటిలో దేవుని యొక్క విశ్వసనీయత వైపు దృఢముగా దృష్టి పెట్టడం అన్నమాట. మనము మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూస్తే మనకు నిరాశ కలుగుతుంది. కానీ ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఈ పరిస్థితులన్నింటినీ చక్కపరచువాడు నా దేవుడు అని ఆయన వైపు చూస్తే గొప్ప ధైర్యం మనము పొందుకోగలం. యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రాకారపు గోడలు నిర్మించుకున్నారు. నెహెమ్యా కాలంలో నిర్మించుకొని వారు కట్టుకొని, వారు కేవలము ప్రాకారపు గోడలు కట్టి వారు నిలబడలేదు. కానీ వారు తమ తమ జీవితాల్ని కట్టుకోవడం ప్రారంభిస్తున్నారు. వారు పునర్నిర్మించుకున్నారు. అలాగే ఈ విరిగిపోయినటువంటి లోకములో, భయంకరమైనటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. మన విశ్వాస జీవితాన్ని పునర్నిర్మించుకోవాలి, తిరిగి మనము కట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యము మనల్ని సరిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, ఇలాగ వింటున్నప్పుడు ఎక్కడ మనం సరిచేయబడాలో గాడ్స్ వర్డ్ కన్విక్ట్స్ అస్. అది మనల్ని నిర్ధారిస్తుంది. ఇలాగ మీరు చేయాలి, ఇది నువ్వు చేయాలి అని దేవుడు మనతో మాట్లాడుతుంది. అది మాత్రమే కాదు, సరిచేసి మనల్ని కఠినంగా ఉండేది మాత్రమే కాదు, కానీ మనల్ని నూతన ఉజ్జీవంతో నింపేది దేవుని యొక్క వాక్యం. మనకు నిత్య ఆనందాన్ని కలుగు చేసేది దేవుని యొక్క వాక్యం. మనం ఆనందం కోల్పోతే ఆ కోల్పోయినటువంటి ఆనందాన్ని తిరిగి మన జీవితంలోనికి తీసుకుని వచ్చేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, చదవడం మానవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగాలి. అలాగే ఈ ఆనందం అనేది కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కాదండి, ఇది గొప్ప ఆయుధంగా ఉంది, ఇది బలమై ఉన్నది. అందుకే యెషయా ప్రవక్త 40వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము
పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని సందులో కష్టమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా మనము దేవుని అందలి ఆనందము కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు మనకు నూతన బలాన్ని కలుగజేస్తాడు కదండి. మనం చదివినటువంటి వాక్యము మరలా ఒకసారి మీకు చదివి నేను వినిపిస్తాను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. మీరు యెహోవా యందు ఆనందించడం ప్రారంభించండి, గొప్ప బలాన్ని ఈ దినం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మన ఆనందం అనేది రక్షణలో పాతుకొని ఉందని మనం విన్నాం. రెండవది, ఆనందం అనేది ఒక ఎంపిక. మనము నిర్ణయం తీసుకోవాలి, ఏదేమైనా సరే నేను మాత్రం ఆనందంగా ఉంటానని. మూడవది, ఆనందం మనల్ని బలపరుస్తుంది. యెహోవా యందలి ఆనందం మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఇట్టి ఆనందము కలిగి ఉండి ప్రభుత్వంలో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా ఏకీభవించి ప్రభుత్వంలో మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు. నీ వాక్యము కొరకే నీకు స్తోత్రం దేవా. నీ అందలి ఆనందం మాకు బలాన్ని అనుగ్రహిస్తుంది. దుఃఖపడవద్దు అని మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ దినంనైనా ప్రభా, ఎందరైతే ఈ యొక్క ప్రార్థనా పోరాటములు ఈ వర్తమానాన్ని వింటున్నారో వారు ఏ విషయంలో దుఃఖపడుతున్నా వారి దుఃఖమును యేసు నామములో దూరం చేయండి. అయా నీకు వందనాలు. నిరాశ, నన్న ప్రభా, నిస్పృహ అనేవి పారిపోవును, ఎగిరిపోవును నీ వాక్యం సెలవించినట్లుగా నీ బిడ్డల దగ్గర నుండి నన్న ప్రభా ప్రతి విధమైనటువంటి నిరాశ, నన్న ప్రభా దుఃఖము ఎగిరిపోవును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా యొక్క ఆనందము రక్షణలో పాతుకొని ఉంది. మా యొక్క ఆనందం అనేది ఒక ఎంపికని, ఆనందము మమ్మల్ని బలపరుస్తుందని మీరు మాతో మాట్లాడారు దేవా. ఏది ఏమైనా సరే, పరిస్థితులు ఎలాగున్నా సరే, మేము మాత్రం సంతోషించడానికి, ఆనందించడానికి సహాయం దయచేయండి. సంఘ దర్శనం కొరకే నీకు వందనాలు. సువార్త అందిన వారికి సువార్త అందించడానికి సహాయం దయచేయండి. అవసరతలో ఉన్న వారికి దేవా నీకు వందనాలు. నీ ప్రేమహస్తం అందించడానికి దేవా, విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపుటలో నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. రీచ్, రెస్క్యూ, రివైవ్, రిలీజ్ దేవా, సంఘ దర్శనం కొరకే నీకు స్తోత్రం. నిశ్చయంగా నీ కార్యం జరిగించండి. పెనుయల్ గ్రేవ్యార్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్థలాన్ని మాకు అనుగ్రహించండి. పెనుయల్ ప్రేయర్ పార్క్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృప చూపించండి. చక్కటి ప్రేయర్ పార్క్ మీరు మాకు దయచేయండి. మందిరం కొరకు విశాలమైనటువంటి స్థలము, విశాలమైనటువంటి మందిరము, పార్కింగ్, నన్న ప్రభుతో కూడినటువంటి మందిరం మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. సువార్త విరివిగా ప్రకటించబడినట్లుగా సహాయం దయచేయండి దేవా. సోషల్ మీడియా ద్వారా కూడా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా అనేక మంది నన్న ప్రభు వాక్యం చేరడానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు. జాషువా గుమ్మల మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని బట్టి, జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్ని బట్టి నీకు స్తోత్రం. ఆత్మల రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. అనేక మంది నాన్న ప్రభు ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, వారికి రక్షణను కలుగు చేయండి దేవా. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి. దుఃఖములు ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి దేవా. మరొకసారి మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను అనుగ్రహించండి దేవా. చిన్నపిల్లల యొక్క చదువుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. విద్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలకు చక్కటి జ్ఞానాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీకు వందనాలు. కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. కుటుంబాల్లో ఐక్యత, నెమ్మది, సమాధానం మీరు దయచేయండి. అలాగే తండ్రి ప్రతి విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను యేసు నామములో మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. వ్యాపారాలు మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డలు వ్యాపారం చేస్తూ ఉండగా గొప్ప లాభం నీ బిడ్డలకు దయచేయండి. ఉద్యోగాల్లో గొప్ప ప్రమోషన్స్ దయచేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. వాహనం లేని వారికి వాహనాలు దయచేయండి. వివాహములు జరగాల్సిన వారికి నన్న ప్రభు యవన బిడ్డలకు చక్కగా సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. అలాగే సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మూయబడిన ప్రతి గర్భమును యేసు నామములో తెరవండి. నీ కార్యం జరిగించండి. కోర్టు కేసులను యేసు నామములో కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం. లోకల్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా యొక్క స్థానిక సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం. నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు నీకు వందనాలు. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘము నన్నప్రభు క్షేమాభివృద్ధి కలుగునుగాక. సంఘము నానాటికి నన్నప్రభు విస్తరించడానికి సహాయం దయచండి. బలోపేతం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
తండ్రి నీకు వందనాలు. మా దేశము, మా యొక్క రాష్ట్రాలు, దేవా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. న్యాయశాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం, వైద్య రంగంలో ఉన్నటువంటి వైద్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, నీ కృపను అనుగ్రహించండి దేవా. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, క్యాబినెట్ కొరకు, మినిస్టర్స్ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం అనుగ్రహించండి. భారతదేశం మీద నీ కనుదృష్టి ఉంచండి దేవా. నీకు వందనాలు. గొప్ప మార్పు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. భద్రత మీరు దయచేయండి. మా భద్రత దళాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా, నీకు వందనాలు. ఇండియన్ ఆర్మీ కొరకు, నేవీ కొరకు, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, నెమ్మది కలుగు చేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా, కృపను అనుగ్రహించండి దేవానికి స్తోత్రం, సహాయం దయచేయండి. గొప్ప తండ్రి నీకు వందనాలు. ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధనలు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రం. 6 గంటలకు, 8 గంటలకు, అలాగే నేను ప్రభు 10 గంటలకు, సాయంకాలం 6 గంటలకు జరుగుతున్నటువంటి ఆదివారపు ఆరాధనలు ఇక్కడ, అలాగే మొబైల్ చర్చ్లో, నేను ప్రభు బ్రాంచ్ చర్చెస్లో జరిగే ఆరాధనలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్నటువంటి ఆరాధనలు 3 ఆరాధనలు గొప్పగా మీరు జరిగించండి. కిడ్స్ చర్చ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఉదయం ఈ విధంగా నేను ప్రభు ప్రార్థనా పోరాటంలో పాలుపొందులు పొందడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవ్రీ వెన్స్డే జరుగుతున్నటువంటి ప్లగ్ యూత్ మీటింగ్ అద్భుతంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్ అద్భుతంగా జరిగించండి. ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ థర్స్డే లైఫ్ గ్రూప్స్ అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నారు అయ్యా. నీకు స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈ దినము నాయన ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇలవరలో ఉన్నటువంటి సంఘము ఆలయ ప్రతిష్ఠిత కార్యక్రమం నాయన ప్రభు ఎంతో ఘనముగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రం. అలాగే నాయన ప్రభు రేపటి దినాన పెట్లూరులో ఉన్నటువంటి మందిరము ఆలయ ప్రతిష్ఠ విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. గొప్ప దేవానికి వందనాలు. మా బ్రాంచ్ చర్చెస్ అన్నిటి కొరకు నీకు స్తోత్రం. హల్లెలూయా. నీవే బలమైన కార్యం మీరు జరిగించి నీ కృపలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మా యొక్క దేవా సంఘ కాపరిని బట్టి, దైవజనులను బట్టి, అలాగే సహదాసులందరిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. సేవకులందరి అవసరాలు మీరు తీర్చండి, సహాయం దయచేయండి, కృపను అనుగ్రహించండి. ఈ దినం నాయన ప్రభు ఎవరైనా కానీ బర్త్డే కానీ యానివర్సరీ కానీ జరుపుకుంటున్నట్లయితే వారిని మెండుగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవానికి స్తోత్రం. మరొకసారి దేవాన్ని ఆనందము ద్వారా మేము బలపరచబడి తండ్రి నీకు స్తోత్రం ముందుకు సాగే కృపను మీరు మాకు దయచేయండి. ఇంకా ఈ రక్షణ ఆనందము లేనిట్వి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి వారిని నేను ప్రభు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం వాక్యం అందించడానికి మీరు నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరిని వారి వారి అవసరతలు నేను ప్రభు నీ మహిమైశ్వరంలో తీర్చమని ప్రార్థన చేస్తూ తండ్రి నీకు స్తోత్రం. ఈ దినమంతట్లో కూడా మీరు తోడుగొండండి. తిరిగి నేను ప్రభు రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మేము కలుసుకుని అంతవరకు నీ సన్నిధి కాపుదల భద్రత ప్రతి ఒక్కరి మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ దేవాన్ని బిడ్డలను మీరు దీవించండి, వారి చేతి పనులను మీరు ఆశీర్వదించమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకున్నాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.